హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూడండి, టీఎస్లో తెలంగాణలో త్వరలో మనకు ఒక టెట్ నోటిఫికేషన్ పెట్టి తర్వాత డిఎస్సి పెట్టే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి సో టెట్లో ఇంతకుముందు మంచి స్కోర్ రాని వాళ్ళ కోసం ఈ వీడియో యూజ్ అవుతుంది. తర్వాత ఇది ఎస్పెషల్లీ బయాలజికల్ సైన్స్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. సో స్కోర్ పెంచుకోవడానికైనా క్వాలిఫై అవ్వడానికైనా ఇది బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. ఇక్కడ ఫస్ట్ మనం మ్యాథ్స్లో చూస్తే ఇక్కడ ఇంతకుముందు దీని కంటిన్యూషన్ ఇంతకుముందు వీడియోలో ఉంది, దాన్ని చూడండి. సో ఇక్కడ ఒక సంఖ్యను దగ్గరి పదుల సంఖ్యకు సవరించి అని అడిగితే మనం అట్లా అడిగినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఒకవేళ ఒకట్ల స్థానంలో కనుక మనకి <5 అంటే 4 వరకు ఉంది అనుకోండి, అంటే 1 2 3 4 0 1 2 3 4 వరకు ఉన్నట్లయితే దాన్ని మనం 0గా సెట్ చేసి చెప్పాలి. అంటే ఇప్పుడు ఒకవేళ మనకి 4 ఉంది అనుకోండి, దాన్ని ఒకట్ల స్థానానికి సెట్ చేసి చెప్పడం అని అంటే 0 అనాలి. అట్లా కాకుండా మనకి ఒకవేళ 14 ఉందనుకోండి, సో ఒకట్ల స్థానంలో 0 ఉండాలి, అంటే అదేమవుతుంది మనకి 10 అవుతుంది అన్నమాట. ఒకవేళ అబోవ్ 5 ఉందనుకోండి, అబోవ్ 5 అని అంటే ఏంటి 6 నుంచి మనకి 9 వరకు అట్లా ఉందనుకోండి, దాన్ని 10గా చెప్పాలి. ఫర్ సపోజ్ ఇక్కడ మనకి 200 నేను ఇచ్చిన ఎగ్జాంపుల్లో 284 తీసుకున్నాను నేను. 284 అంటే 4 అనేది మనకి ఏంటి <5 ఉంది. సో <5 ఉంది కాబట్టి మనం దాన్ని ఎలా చెప్పాలి, 280గా సెట్ చేయాలి. అంటే మనకు ఒకట్ల స్థానంలో అది <5 ఉంది కాబట్టి దాన్ని 0 పెడుతున్నాం, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, అది 280 అవుతుంది. ఇప్పుడు ఇంకొకటి ఏంటి 286 తీసుకున్నాను. 6 అనేది ఏంటి అబోవ్ 5 ఉంటుంది. సో అబోవ్ 5 అని అంటే దాన్ని ఏం చేయాలి, 10గా సెట్ చేయాలి. మనం 10గా సెట్ చేసినాము అని అంటే ఏమవుతుంది అంటే 280కి +10 చేస్తే ఎంత అవుతుంది మనకి 290 అనేది అవుతుంది. సో ఇలా అలాగే మనకి ఇంకొకటి ఏమి ఇచ్చారు ఇక్కడ, పదుల స్థానంని సెట్ చేయమని అడిగిన దానికి దగ్గరి సంఖ్యకి సెట్ చేయండి అని అంటే ఒకవేళ <50 ఉందనుకోండి, అంటే 48 46 అట్లా పదుల స్థానంని తీసుకున్నట్లయితే ఉంటే దాన్ని ఏంటి 2 zeros సెట్ చేయాలి. అబోవ్ 50 ఉందనుకోండి, అంటే 51 నుంచి మొదలు పెడితే 99 వరకు అట్లా ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఏంటి 100గా సవరించాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాను నేను, 224 తీసుకున్నాను. సో 224కి మనకి పదుల స్థానంని సెట్ చేయండి అని అంటే అది ఏమవుతుంది మనకి ఆ పదుల స్థానం ఉన్న ఒకట్ల స్థానం ఇవి రెండింటిని ఏంటి 2 సున్నాలతోటి మనం యాడ్ చేస్తాం, అంటే 200 అవుతుంది అక్కడ. తర్వాత అబోవ్ 50 ఉందనుకోండి, అంటే ఇక్కడ నేను ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నా 254 ఉంది. సో 254 అనేది ఏంటి మనకి అబోవ్ 50 ఉంది, అంటే దాన్ని ఏం చేయాలి 100కి సెట్ చేయాలి. 100కి సెట్ చేసినాం కాబట్టి 200 + 100 ఎంత అవుతుంది మనకి 300 అనేది అవుతుంది. సో ఇట్లా మీరు 889ని 100ల స్థానానికి సవరించండి. సో 100ల స్థానానికి సవరించాలి అని అంటే ఏంటి, <500 ఉందనుకోండి, సో <500 ఉంటే దాన్ని 000గా మనం చూపించాలి. <500 ఉందనుకోండి, సో దాన్ని ఏంటి మనము 1000ల స్థానానికి సెట్ చేయాలి. ఇక్కడ 888 కాకుండా ఇంకొక 8 నేను పెట్టలేదు, ఒకసారి చూసుకొని 8889ని 10ల స్థానానికి సెట్ చేయండి, 100ల స్థానానికి సెట్ చేయండి. తర్వాత ఏంటి 8889ని 100ల స్థానానికి సెట్ చేయండి. ఆన్సర్ ఏంటో తెలిస్తే మీరు కామెంట్ చేయండి. సో ఈ జనరల్గా ఇవి క్వశ్చన్ అయితే అడుగుతారండి, చాలా సింపుల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయలేకపోతే ఏమవుతుందంటే ఈజీ క్వశ్చన్స్కి మనం మార్క్స్ అనేవి పోగొట్టుకోవద్దు. బయాలజీ వాళ్ళకి జనరల్గా ఏంటి అని అంటే మ్యాథ్స్ అంటే ఫియర్ ఉంటుంది కాబట్టి ఆ ఫియర్ పోగొట్టుకోవడానికి మనం జస్ట్ ఏం లేదు, డైలీ ఒక 2 మ్యాథ్స్ టాపిక్స్ కనుక మనం ప్రాక్టీస్ చేసుకున్నాం అనుకోండి. సో నేను ఇచ్చే ఎగ్జాంపుల్స్తో మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ని క్రియేట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ కనుక చేశారనుకోండి, మీకు ఆ టాపిక్లో ఒక పర్ఫెక్షన్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే పర్ఫెక్షన్ వస్తుందో, సో నేను చెప్పిన నెంబర్ ఇవ్వకపోవచ్చు, మీరు ప్రాక్టీస్ చేసిన నెంబర్ ఇవ్వకపోవచ్చు ఎగ్జామ్లో, కాకపోతే ఏ నెంబర్ ఇచ్చినా మనం చేయగలుగుతాం కాబట్టి ఆటోమేటిక్గా దాదాపుగా బయాలజికల్ సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ వల్లే ఎక్కువ మంది క్వాలిఫై కాలేకపోతున్నారు. కానీ లాస్ట్ టైం డిఎస్సిలో చూస్తే ఒక్కొక్కరికి 120+ కూడా ఉన్నాయండి బయాలజికల్ సైన్స్లో. బయాలజికల్ సైన్స్ వాళ్ళకి టెట్లో మార్క్స్ 120+ ఉన్నాయి. దానివల్లే వాళ్ళకు జాబ్ వచ్చింది. చాలామంది డిఎస్సి పేపర్ని చేయగలిగారు, కానీ టెట్ మార్కులు లేకపోవడం వల్ల వాళ్ళకి మార్క్స్ అనేవి రాలేదు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.